పేద ప్రజల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. దీనిలో భాగంగానే ఈ జనవరి 26 నుండి 4 పథకాలను ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. పేద ప్రజలను ఉన్నత స్థితికి చేర్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దళారుల ప్రమేయం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్, ప్రతి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ గీతాన్ని పాడి ఈరోజు ఘనంగా మన స్వతంత్ర సమరయోధులను గుర్తు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఏదైతే అంబేద్కర్ రచించిన అమలు చేసి భారతదేశానికి ఒక స్వతంత్ర దేశంగా అన్ని విభాగాల్లో ముందుకెళ్తూ ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా గత 10 సంవత్సరాల నుంచి పేదవారికి, బలహీన వర్గాల వారికి, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ, పేద బలహీన వర్గాలు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అదే మాదిరిగా రైతు భరోసా లాంటి పథకాలు ఈరోజే ప్రారంభించడం ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, స్వతంత్రం గురించి పోరాటం చేసినటువంటి, స్వతంత్రం తెచ్చినటువంటి యోధులను గుర్తు చేస్తూ భారతదేశం ఇలా అగ్రస్థాయిలో అన్ని దేశాలకు మించి ఉన్న విధంగా అదే గౌరవంగా ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గణతంత్ర దినోత్సవం 76లో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈ సంస్కరణలు ఈరోజే ప్రారంభించాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ హర్షించదగ్గ విషయం. ఇది శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్న మా ప్రభుత్వం మాట, ముఖ్యమంత్రి గారి మాట, శాసనసభ్యుడిగా నా మాట. అదే మాదిరిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల కార్డులు ఇస్తాం. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమం ఎలాంటి మధ్యవర్తులు, దళారులు, మోసగాలు లేకుండా జరుగుతుంది. దయచేసి ఎవరిని నమ్మద్దు, అపోహలకు పోవద్దు. భరోసా ఇస్తా ఉన్నా ఎవరు కూడా బాధపడవద్దు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.